తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి. ముఖ్యంగా మన రాష్ట్రంలో పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు వాళ్ళ బెనిఫిట్స్ చెల్లించలేనటువంటి ప్రభుత్వం. దాదాపుగా ఆ బెనిఫిట్స్ పొందకుండానే ఈ మధ్య ఒక 80 మంది కూడా చనిపోవడం జరిగింది. ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం 2600 మందికి ఈ బెనిఫిట్స్ అనేవి చెల్లించాలి. ఈ మధ్యనే ఒక హైకోర్టు కూడా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా కూడా ఏప్రిల్ 9, 2026 లోపల ఆ బెనిఫిట్ చెల్లించాలని ఆదేశించడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆచరణలో అమలు కాని సంక్షేమ పథకాల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చి వాటిని విస్మరించేస్తున్నారు. అలాంటి వ్యక్తుల యొక్క పదవిని రద్దు చేసేటువంటి చట్టాన్ని తీసుకురావాలి. ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంపీగా చేసినటువంటి వ్యక్తికి పెన్షన్ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగి చూడండి, 30 సంవత్సరాలు సర్వీస్ చేసి అతడు పదవీ విరమణ పొందిన తర్వాత అతనికి రావాల్సిన బెనిఫిట్స్ రావట్లేదంటే ఇది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం. ఇంతకు మిక్కిలి ఇంకా వేరే ఏం కూడా లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనించగలరు.